తెలుగు తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం కవిత్వోద్యమాలకు సంబంధించి ఆధునిక కాలంలో మొట్టమొదటి కవిత్వ ఉద్యమంగా అట్లాగే మొట్టమొదటి ధోరణిగా చెప్పుకోబడుతున్నది సంఘ సంస్కరణ ఉద్యమ కవిత్వం. ఈ సంఘ సంస్కరణ కవిత్వోద్యమ కవిత్వంలో ఎవరెవరు ఎట్లాంటి రచన చేశారు ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే వివిధ వాదాల్లో అభ్యుదయ కవిత్వంలో సంఘ సంస్కరణ ఏ విధంగా ఉంది, అలాగే విప్లవ కవిత్వంలో ఎలా ఉంది, స్త్రీవాదంలో, దళితవాదంలో ఇలా సంఘ సంస్కరణ కవిత్వోద్యమం ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మొత్తం సమగ్రంగా చూద్దాం. చివరిలో వచ్చేసి ఈ ఉద్యమం పైన ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనేది చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆధునిక కవిత్వంలో మొట్టమొదటిది సంఘ సంస్కరణ కవిత్వం. అంతకంటే ముందు శైవ కవిత్వోద్యమం వచ్చింది, ఆ తర్వాత భక్తి కవిత్వోద్యమం, తర్వాత సంఘ సంస్కరణ, తర్వాత జాతీయవాద ఉద్యమ కవిత్వం, తర్వాత భావ కవిత్వం, తర్వాత అభ్యుదయ కవిత్వం, తర్వాత దిగంబరం, తర్వాత నవ్య సాంప్రదాయోద్యమం, తర్వాత విప్లవ కవిత్వోద్యమం, తర్వాత స్త్రీవాదం, దళితవాదం, బీసీవాదం, తర్వాత మైనార్టీవాదం, తర్వాత ప్రాంతీయవాదం ఇలా వరుసగా రావడం జరిగింది. మొత్తంగా వచ్చేసి 14 దాకా కవిత్వోద్యమాలు ధోరణులు ఉన్నాయి. దీంట్లో మూడవది అయినటువంటి సంఘ సంస్కరణ కవిత్వాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మొట్టమొదటగా సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది గురజాడ అప్పారావుతోనే అని చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వెళ్తే 1910లో భారతి అనే పత్రికలో జూలై సంచికలో వచ్చేసి గురజాడ అప్పారావు ముత్యాల సరాలు అని రాశారు. ఆ ముత్యాల సరాల్లో ఒక గీతం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఎల్లలోకము ఒక్క ఇల్లై, ఎల్లలోకము ఒక్క ఇల్లై, వర్ణభేదములెల్లా ఎరుగక ప్రేమ బంధము, మతములన్నయూ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును, అంత స్వర్గ సుఖంబులు వేడుకల కురియా అని రాయడం జరిగింది ఈ గేయాన్ని. ఇది ఇంపార్టెంటు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నది ఎవరు అని అడుగుతారు. అది గురజాడ అప్పారావు. వీరు రాసినటువంటి ఈ ముత్యాల సరాలు కొత్త పాతల మేలు కలయిక అయినటువంటి ఛందస్సు, వాడుక భాషకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఆధునిక కవిత్వంలో కొత్త ధోరణులకు, కొత్త భావాలకు ఒరవడి పెట్టిన రచనలు చేసినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు. కవిత్వాన్ని సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగా ఈ గురజాడ అప్పారావు వాడడం జరిగింది. మధ్యయుగాల నాటి భక్తి ఉద్యమ కవిత్వం, వేమన వంటి శతక కవుల సామాజిక సంస్కరణ భావజాలం తెలుగు కవిత్వాన్ని సంఘ సంస్కరణ పూర్వరంగాన్ని ఏర్పరిచింది అని చెప్పుకోవచ్చు. 20వ శతాబ్ది ఆరంభంలో ఆధునిక యుగంలో కందుకూరి సంఘ సంస్కరణ ఉద్యమం, అట్లాగే గిడుగువారి వాడుక భాషా సంస్కరణ ఉద్యమం, అట్లాగే భాషా సంస్కరణ ఉద్యమం, గురజాడ వారి సాహిత్య సంస్కరణ ఉద్యమాలు ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించి కొత్త కవాటాలు తెరిచాయి అని చెప్పవచ్చు. భారతీయ సంస్కృతికి మౌలిక పునాదులైనటువంటి చతుర్విధ పురుషాలు, కామార్థ లోభ మోహాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు, అట్లాగే చతురాశ్రయాలు, తర్వాత పూర్వజన్మ పునర్జన్మ భావనలు, కర్మ సిద్ధాంత భావనలు, తర్వాత వర్ణాశ్రమ ధర్మం, ఈ కుల వ్యవస్థ, అంటరానితనం, వీటి వల్ల వచ్చేసి హిందూ మతంలో వచ్చేసి కొన్ని లోపాలు ఉన్నాయి అనే భావన ఆధునిక కాలంలో మొదలయ్యింది. క్రమక్రమంగా కూడా నిరసన కూడా ప్రారంభమైంది ఇలాంటి అంశాలపైన. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది బాల్య వివాహాలు, చిన్నతనం నుంచే వివాహం చేయడం, అట్లాగే సతీ సహగమనం. ఈ సతీ సహగమనం అంటే భర్త కనుక చనిపోతే ఆ చితి మీదనే భార్య కూడా కూర్చొని చనిపోవడం అనేది, అంటించుకొని చనిపోవడం అనేది సతీ సహగమనం. ఇది దురాచారంగా వస్తుంది. దీనికోసమని రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కృషి చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ దీనిని చట్టాన్ని ఆపివేయడం అనేది జరిగింది. సతీ సహగమనం అనేది ఆపివేసింది. ఆ తర్వాత వితంతు పునర్వివాహ నిరాకరణం. ఎవరైనా చిన్న వయసులో బాల్య వివాహాలు అనుకున్నాం కదా, చిన్న వయసులో పెళ్లి చేసి ఆ తర్వాత భర్త కనుక చనిపోతే ఆమె వితంతువు అయిపోతుంది.
ఆ వివాహాలను చేయడానికి కూడా చాలామంది కూడా వెనకాడేవారు. మళ్ళీ వివాహాలు అంటే యుక్త వయసు రాకముందుకే భర్త చనిపోయినా కానీ ఆమెకు వివాహం చేయకపోవడం. ఇలాంటి సమస్యలపైన, ఇలాంటి సామాజిక రుగ్మతలపైన వ్యతిరేకత వ్యక్తం కావడం అనేది ఆరంభమైంది 20వ శతాబ్దంలో. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది రాజా రామ్మోహన్ రాయ్ గురించి. భారతీయ సాంస్కృతిక పునర్జీవన వేగుచుక్కగా రాజా రామ్మోహన్ రాయ్ని చెప్పవచ్చు. వీరు 1814లో ఆత్మీయ సభను స్థాపించాడు. ఇది ఇంపార్టెంటు. ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత 1828 ఆగస్టులో 20న బ్రహ్మసభ అని ఏర్పడింది. 1828 ఆగస్టు 20న బ్రహ్మసభ ఏర్పడింది. దీన్ని స్థాపించినటువంటి తొలి కార్యదర్శి ఎవరు అంటే తారాచంద్ చక్రవర్తి. ఈ బ్రహ్మసభ కాస్త బ్రహ్మ సమాజంగా ఏర్పడింది. 1825లో రాజా రామ్మోహన్ రాయ్ వేదాంత కళాశాలను స్థాపించి భారతీయ తత్వశాస్త్రంతో పాటు పాశ్చాత్య సాంఘిక భౌతిక శాస్త్రాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాడు. భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మూఢనమ్మకాలు, మూర్ఖపు కట్టుబాట్లను, సామాజిక అసమానతలను ఖండిస్తూ జాతీయ చైతన్య స్ఫూర్తి కలిగించడానికి బ్రహ్మ సమాజం లాంటివి కృషి చేయడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత సాంఘిక సాంస్కృతిక పునర్జీవనానికి కృషి చేసినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. ఇక్కడ చూడండి, మొట్టమొదటగా వచ్చేసి ఆత్మీయ సభ స్థాపించాడు. ఈ ఆత్మీయ సభని ఆ తర్వాత బ్రహ్మసభగా ఏర్పడింది. ఆ బ్రహ్మసభ కాస్త బ్రహ్మ సమాజంగా మారడం అనేది జరిగింది. ఈ బ్రహ్మ సమాజం ద్వారా వచ్చేసి కళాశాలలు స్థాపించి, వేదాంత కళాశాలలు స్థాపించి దాంట్లో తత్వశాస్త్రంతో పాటు పాశ్చాత్య సాంఘిక భౌతిక శాస్త్రాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మూఢనమ్మకాలను కూడా ఖండించారు. ఇక రాజా రామ్మోహన్ తర్వాత కృషి చేసినటువంటి వ్యక్తి, సాంస్కృతిక పునర్జీవనానికి కృషి చేసినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి వీరు ఆర్య సమాజాన్ని స్థాపించారు. హిందూ సమాజంపై ఎనలేని ప్రభావాన్ని చూపించింది ఆర్య సమాజం. ఈయన 14వ ఏటనే దయానంద సరస్వతి 14వ ఏటనే విగ్రహారాధన నిరసించాడు. విగ్రహారాధన అంటే విగ్రహం పెట్టి పూజలు చేయడం, ఇలాంటి వాటిని నిరసించాడు. ఇలాంటి వాటిపై తిరుగుబాటు చేసినటువంటి దయానంద సరస్వతి 19వ ఏటనే వివాహం కాదని, వివాహం చేసుకోను అని చెప్పేసి ఇల్లు వదిలిపోయి సన్యాసిగా మారడం జరిగాడు. ఆ తర్వాత జ్ఞానాన్వేషణకు పూనుకున్నాడు. దాదాపు 15 సంవత్సరాల పాటు సన్యాసిగా అడవుల్లో, హిమాలయాల్లో, తీర్థక్షేత్రాల్లో పర్యటించాడు. అనేక మంది సాధువులతో, సన్యాసులతో చర్చలు జరిపారు. చివరికి 1859లో మధుర చేరినటువంటి దయానందుడు విరజానంద స్వామి దగ్గర శిష్యునిగా చేరి తన సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. ఇలా దయానంద సరస్వతి ఆయన మార్గం ఇలా సాగింది. ఈ దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజం అని స్థాపించాడు. ఏంటి ఆర్య సమాజం అని? ఈ ఆర్య సమాజం అనేది సత్యార్థిక ప్రకాశిక అని చెప్పేసి ఒక పత్రికను వెలువరించింది, అట్లాగే గ్రంథాన్ని వెలువరించింది. దయానంద సరస్వతి రచించిన రచనలే ఇవి. సత్యార్థ ప్రకాశిక, అట్లాగే సంస్కార విధి అని చెప్పేసి ఈ 2 గ్రంథాలను దయానంద సరస్వతి వెలువరిచారు. సమాజంలో లేని, అర్థం లేని ఆచార వ్యవహారాలను, వర్ణ వ్యవస్థను, విగ్రహారాధనను తీవ్రంగా నిరసించినటువంటి ఈ ఆర్య సమాజం వివిధ మతాలు, ధర్మాలు శాంతియుత సహజీవనం చేయగల ఉత్తమ భారతదేశాన్ని ఆకాంక్షించింది. భారతీయ సామాజిక చైతన్య కృషికి తోడ్పడిన పాశ్చాత్య పండితులు కూడా ఉన్నారు. వారిలో చెప్పుకోదగ్గది మాడమ్ హెచ్ఎస్ మాడమ్, తర్వాత ఆల్కట్, తర్వాత క్యూబిడ్జ్, తర్వాత మేడమ్ బ్లావట్స్కీ. వీరంతా కూడా వచ్చేసి భారతీయ సమాజం చైతన్యం కోసం కృషి చేశారు. ముఖ్యంగా వచ్చేసి మద్రాసులోని అడయార్లో 1886లో వచ్చేసి దివ్యజ్ఞాన సమాజాన్ని ఒకరు స్థాపించారు. అది మేడమ్ బ్లావట్స్కీ. 1893లో శ్రీమతి అనీ బెసెంట్ ఆ దివ్యజ్ఞాన సమాజాన్ని దీని థియోఫాజికల్ ఆఫ్ సొసైటీని, దివ్యజ్ఞాన సమాజాన్ని మేడమ్ బ్లావట్స్కీ నుంచి అనీ బెసెంట్ నాయకత్వం చేపట్టి ఈ సంస్థ కొత్త ఊపుతోని, ఉత్సాహంతోని పురోగమించింది. భారతీయులు కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి దివ్యజ్ఞాన సమాజం కృషి చేయడం జరిగింది. హేతువాదం, మానవతావాదం పునాదులపైన మతాన్ని పునరుద్ధరించడానికి
పునరుద్ధరించడానికి దోహదం చేసింది. ఇలా ఒకవైపు బ్రహ్మ సమాజం, మరోవైపు ఆర్య సమాజం, ఇంకోవైపు దివ్యజ్ఞాన సమాజం, ఇవన్నీ కూడా సంఘ సంస్కరణ భావాలను ప్రజల్లో బాగా ప్రచారం చేశాయి. ఇదే టైంలో పూర్వరంగంలో అంతకంటే ముందుగాల ఈ సమయంలోనే 1873లో మహారాష్ట్రలో సత్యశోధక సమాజాన్ని ఒకరు స్థాపించారు. ఆయన పేరే మహాత్మా జ్యోతిరావు పూలే. సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతారు. మహాత్మా జ్యోతిరావు పూలే. కుల వ్యవస్థకు సంబంధించినటువంటి చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని వీరు రూపొందించారు. వీరు గులాంగిరి నుంచి, అంటే బానిసత్వాన్ని నుంచి, అట్లాగే పూజారి తత్వాన్ని నుంచి బయటపడాలి అని చెప్పేసి 2 గ్రంథాలు రచించారు. అదే గులాంగిరి. ఇది ఇంపార్టెంట్. గులాంగిరి అంటే బానిసత్వం అని. గులాంగిరి పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు. ఎవరు అంటే మహారాష్ట్ర సత్యశోధక సమాజాన్ని స్థాపించిన మహాత్మా జ్యోతిరావు పూలే. అట్లాగే పూజారి తత్వం బయటపడింది అని చెప్పేసి, పూజారి తత్వం బయటపడింది అని 2 గ్రంథాలు రచించారు. దళిత పెళ్ళిళ్ళకు బ్రాహ్మణ పౌరోచిత్తం అక్కర్లేదని, దళిత పురోహితులే దళితుల పెళ్ళిళ్ళు నిర్వహించాలని ప్రబోధించడం జరిగింది. జ్యోతిరావు పూలే రూపొందించినటువంటి భావజాలానికి అనుగుణంగానే బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన వాదాన్ని వృద్ధి చేయడం అనేది జరిగింది. 1924లో మార్చిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత నివారణోద్యమాన్ని ప్రారంభించాడు. ఇటు దక్షిణ భారతదేశంలో కూడా, మన దేశంలో కూడా ఇది మొత్తం కూడా స్టార్టింగ్లో చరిత్ర ఉంటుంది, తర్వాత సాహిత్యం విషయానికి వెళ్దాం. దక్షిణ భారతదేశంలో కూడా 1916లో దక్షిణ భారత విముక్తి సమైక్య అని చెప్పేసి ఒకటి ఏర్పడింది. జస్టిస్ పార్టీలు ఏర్పడి నిమ్న జాతుల ఆత్మగౌరవం కోసం పోరాటాలు నిర్మించాయి. గాంధీ గారి వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా శ్రీ వి రామస్వామి నాయర్ ఆత్మగౌరవం అని చెప్పేసి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన్నే ఎవరు? శ్రీ రామస్వామి నాయర్ చేసినటువంటి ఉద్యమం ఏది అడుగుతారు. అదే ఆత్మగౌరవ ఉద్యమం. ఇది ఎవరికి వ్యతిరేకంగా ఉందంటే వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, గాంధీ గారికి వ్యతిరేకంగా ఉన్నది. ఈయననే వచ్చేసి ఎవరైనా రామస్వామి అయ్యర్ గారే ద్రావిడన్ స్థాన్ అనే నినాదంతో ద్రావిడ గజగం అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించారు. గజగం అని చెప్పేసి ద్రావిడ గజగం అనే పార్టీని. తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి వీరు ఆది హిందూ మహాసభ అని చెప్పేసి, దళితులు పంచములు ఇది కాదు అనేది, ఆది హిందువులు దళితులే ఆది హిందువులు అని చెప్పేసి పంచముల మాటను తిరస్కరించి ఆది హిందువుల మహాసభను నెలకొల్పి అస్పృశ్యుల ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి పోరాటం సాగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. జాతీయోద్యమంలో ప్రజలను సమీకరించడానికి గాంధీజీ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. అవే ఏంటివంటే అస్పృశ్యత నివారణ, అట్లాగే మద్యపాన నిషేధం, ఖద్దరు ధారణ, జాతీయ విద్యా ప్రచారం, రైతు జనసేవ, హరిజనోద్ధరణ, తర్వాత గ్రామ పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా సంఘ సంస్కరణ కార్యక్రమాలన్నీ కూడా చైతన్యవంతం చేసే ప్రజలను, అట్లాగే మేధావులను కూడా ఒక సంఘటితం చేయడం జరిగింది. ఇంకా సాహిత్య విషయానికి వస్తే సంఘ సంస్కరణ ఉద్యమాలకు పర్యాయపదంగా నిలిచినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. వీరు రచించినటువంటి గద్య సాహిత్య ప్రక్రియలన్నీ కూడా వచ్చేసి తెలుగు జాతికి పరిచయం చేసి వీరికి గద్య తిక్కన అనే బిరుదు వచ్చింది. గద్య తిక్కన అనే బిరుదు ఎవరికి ఉంది అని అడుగుతారు. అది కందుకూరి వీరేశలింగం. ఈ కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించాడు. ఇక్కడ ఇలా అడుగుతారు, సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఈ కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాల రద్దు కోసం, వితంతువు పునర్వివాహాల కోసం, వితంతువు శరణాలయ నిర్వహణ కోసం అవిశ్రాంతంగా కృషి చేయడం జరిగింది కందుకూరి వీరేశలింగం. కందుకూరి సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావంతోనే గురజాడ అప్పారావు కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించాడు. ఈ నాటకం తెలుగు సాహిత్య చరిత్రలోని సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. సంఘ సంస్కరణ భావాలను ప్రచారం చేస్తున్నటువంటి కవిత్వాన్ని సంఘ సంస్కరణ కవిత్వం అని చెప్పేసి అంటారు. ఇదంతా కూడా సంఘ సంస్కరణ కవిత్వం యొక్క నేపథ్యం. అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంగా కాకుండా సాహిత్య ధోరణిగా వెలువడడం జరిగింది. తర్వాత భావకవిత్వంలో భాగంగా కలిసిపోవడం జరిగింది. సంఘ సంస్కరణ భావకవిత్వం అభ్యుదయంలో ప్రతి దాంట్లో కూడా వాహికగా పనిచేసింది.
సమాజంలోని దుర్మార్గాలను, దుర్నీతులను, అట్లాగే లొసుగులను, దుర్నీతిని నిశితంగా ఖండిస్తూ సమాజ నిర్మాణాకాంక్షతో పురోగమిస్తున్నటువంటి సాహితీ స్రవంతి సంఘ సంస్కరణ కవిత్వం. జాతీయోద్యమ కాలంలో సంఘ సంస్కరణ కవిత్వం ఉంది. జాతీయోద్యమ కాలంలో బెంగాల్ విభజన తర్వాత జాతి జనుల సమరనాదంగా బంకించంద్ర చటర్జీ వందే మాతరం అని చెప్పేసి ఒక గీతాన్ని రచించాడు. ఈ వందే మాతర గీతం ద్వారా వచ్చేసి ప్రజలంతా కూడా సంఘటితం కావడం జరిగింది. అలాగే ఒక అజ్ఞాత కవి ఉన్నాడు. ఆయన ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు వందే మాతరం గీతాన్ని ఎవరు రచించారని, బంకించంద్ర చటర్జీ. తర్వాత ఒక అజ్ఞాత కవి 1905లో డిసెంబర్ 15 తెలుగునాటి పత్రికలో డిసెంబర్ 15న నాటి కృష్ణా పత్రికలో ది క్రైమ్ ఆఫ్ మదర్ ఇండియా అని చెప్పేసి ఒక శీర్షికన ఒక గొప్ప ప్రబోధ గీతాన్ని రచించాడు. ఇది కూడా చాలా ప్రఖ్యాతి పొందింది. ది క్రైమ్ ఆఫ్ మదర్ ఇండియా అనే గీతాన్ని ఎవరు రచించారు అని అడుగుతారు. అజ్ఞాత కవి అని చెప్పాడు. అంటే పేరు తెలియదు, ఎవరు రాశారని తెలియదు. తర్వాత 1909లో ఆంధ్ర భారతిలో మేలుకొల్పు శీర్షికన చైతన్య గీతం అని చెప్పేసి ఒక గీతం వెలువడింది. మేలుకొల్పు గీతం. ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్క సాహిత్యానికి సంబంధించి ఏమేమి రచనలు వచ్చినాయంటే, మొట్టమొదట వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం బంకించంద్ర వందే మాతరం, తర్వాత ది క్రైమ్ ఆఫ్ మదర్ ఇండియా, తర్వాత ఆంధ్ర భారతిలో వచ్చేసి మేలుకొల్పు గీతం. తర్వాత 1909లో ఆంధ్ర భారతిలో మాలవాండ్ర పాట అని చెప్పేసి ఒక పాట ప్రచురితమైంది. మాలవాండ్ర పాటల అది ఇలా ఉంటుంది. అందరూ పుట్టినారు హిందూమా తల్లికి, వర్ణాలు ఎక్కువగా పుట్టలేదయ్యా, మమ్మేల కిందికి కుమ్మేరు మానూరు, మమ్మేల కిందికి కుమ్మేరు మానూరు, అందరూ ఒకటై ఉండాలి, సక్కంగా జీవించాలి అంటూ ఇలా బడుగు జీవుల భాషలోనే వెలువడ్డది ఈ గీతం. అయితే ఈ గీతాన్ని కూడా ఎవరు రాశారని తెలీదు. మాలవాండ్ర పాట అనేది కొంత వివాదం ఉన్నది ఈ పాట పైన. ఇక ఆ తర్వాత 1910లో వచ్చేసి గురజాడ అప్పారావు గారు దేశభక్తి అనే గీతం వెలువడింది. ఈ దేశభక్తి అనే గీతం దేశమును ఇలా సాగుతుంది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్, ఇలా సాగుతుంది. 56 గేయ పాదాలతో సాగుతుంది. దీంట్లోనే తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని. తర్వాత దీంట్లోనే వచ్చేసి సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి అంటాడు. చూడండి, ఈ గీతాన్ని చెప్పి శ్రీశ్రీ ఏమన్నాడంటే జాతీయ గీతంగా ఉండదగ్గటువంటి గేయం ఇది అన్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే ఏ దేశంలోనైనా దేశాన్ని ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా ఏ ప్రౌఢుడైనా చేయాల్సింది. అట్లాగే కబుర్లు ఏ ఒట్టి మాటలు కట్టబోయే పనికిమాల కబుర్లు కాదు, గట్టి మేలు ఇతరులకు మేలు కలిగేటువంటిది ఏదైనా ఒకటి చేయి. ఇంకా ఏమని చెప్పాడు, సొంత మాటలు కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి. నీకు సొంత మాటలు కొంత మానుకోమన్నాడు, మొత్తం మానుకోమని చెప్పలేదు. ఎంతో నువ్వు చేసేటువంటి మాటల్లో గొప్పలు చెప్పుకోవడంలో కాదు, ఆ కొంత తగ్గించుకొని ఎంతో కొంత నీకు చేతనైనటువంటి చెయ్యి అని చెప్పేసి ప్రబోధించడం జరిగింది. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇంకా ఇలా ఉంటుంది చూడండి. చెట్టాపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలనై, అన్నదమ్ముల వలె జాతులు మతములు మెలగవలనై, మతం వేరైతేనేమోయ్ మనసులో ఒక్కటే మనుషులుంటే, జాతి అన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్ అన్నాడు. ఇక్కడ చూడండి, చెట్టాపట్టాలు వేసుకుని అందరూ కూడా చేతులు పట్టుకొని కలిసికట్టుగా నడవాలి, ఐకమత్యంగా. అన్నదమ్ముల్లో జాతులు వేరైనా కానీ అన్నదమ్ముల్లా ఉండాలి, మతములన్నీ కూడా ఒకే మతంగా మెలగాలి. ఇంకా మతం గురించి కాదు, మనసు మంచిదైతే జాతి అనేది కూడా మంచిదవుతుంది అని చెప్పేసి పేరు తెచ్చుకుంటుంది అన్నాడు. ఇంకా ఏమన్నాడు, దేశమనే దొడ్డ వృక్షం ప్రేమలను పూలవలె మొలకెత్తబోలని అన్నాడు. దేశం అనే దొడ్డ వృక్షం, దొడ్డ అంటే మంచి వృక్షం, నిజంగా దేశం అనేది మంచి వృక్షం. అలాంటి వృక్షంలో పూలు అంటే సంతోషాన్ని విరిగించాలి అని ఆకాంక్షించాడు. ఇంకా మందగించక ముందుకు అడుగు వేయమని చెప్పేసి ప్రబోధించడం జరిగింది. ఇది దేశభక్తి గేయాన్ని రచించింది ఎవరని అడుగుతారు, గురజాడ అప్పారావు. ఆ తర్వాత కృష్ణా పత్రికలోనే సంఘ సంస్కరణ ఉద్యమానికి సంబంధించి 1912 డిసెంబర్ 14 నాటికి ఒక రచన వచ్చింది. ఆ రచన ఏది అంటే ఇలా సాగుతుంది. ఆ రచన చూస్తే, మనిషి చేసిన రాయిరప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ
మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా నువ్వు చూస్తాబేలా. దేవుడొకడో దాగెంటెనో దేవుడొకడో దాగెనంటూ కొండకోనల వెతుకువేళ, కన్ను తెరచిన కానబడడు మనిషి మాత్రుడు యందులేడా, ఎరిగి కోరిన కరిగి మూఢముక్తి. కన్ను తెరిచిన కనబడడు మనిషి మాత్రుడు ఎందులేడు, ఎరిగి కోరిన కరిగి మూఢభక్తి అంటూ మానవతావాదానికి గురజాడ పిలిపివ్వడం జరిగింది. చూడండి ఏమన్నాడంటే, గురజాడ కృష్ణాపత్రికలో ఒక సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి ఒక రచన చేశాడు. ఏంటని అంటే, మనిషి చేసిన రాయి రప్పకు దేవుడు అని చెప్పేసి మనిషిని ఒక రాయిని చెక్కి శిల్పాన్ని తయారు చేసినటువంటి ఆ రాయినే మొక్కుతావు మహిమ కలదని, కానీ రాళ్ళను మొక్కుతూ నీ పక్కన ఉన్నటువంటి మనుషులను కనిష్టంగా దేవుని కంటే తక్కువ ఎందుకు చూస్తావు? నిజంగా నీవు దేవుడు చూడాలనుకుంటే ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు ఉన్నాడు, ఎక్కడో కొండకోణంలో కాదు. నిజంగా కన్ను తెరిస్తే మనిషి మాత్రం నీకు సేవలు చేసి అందించే సాయం చేసేటువంటి మనిషే నీకు భగవంతుడితో సమానం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది గురజాడ మానవతావాదం అని చెప్పుకోవచ్చు. రాళ్ళు రప్పలకు మొక్కే మూర్ఖత్వాన్ని ప్రశ్నించాడు ఈ కవితలో. మానవ మాతృల్లో దైవత్వాన్ని వీక్షించమన్నాడు. గురజాడ రచించినటువంటి సంఘ సంస్కరణ రచనలు మళ్ళీ చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు దేశభక్తి గేయం, అట్లాగే కన్యక, పూర్ణమ్మ, ఈ కవితలన్నీ కూడా సంఘ సంస్కరణ కవిత్వానికి దిక్సూచికలుగా ఉన్నాయి. ఆ తర్వాత 1915లో మంగపూడి వెంకట శర్మ గారి నిరుద్ధ భారతము అని చెప్పేసి రచన వెలువడింది. ఇంపార్టెంట్, మంగపూడి వెంకట శర్మ నిరుద్ధ భారతము అనే రచన వెలువడింది. ఇది కూడా ఇలా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, జాతికి వెన్నెముక యగనదగు అంచజాతుల సంగమున దూరము చేసి, మనకు గాని వారిని చేసి కొనుట కన్నా ఆత్మహత్య వేరొకొండు లేదు అని మంగపూడి హెచ్చరించాడు. ఏమని అంటే, చూడండి, జాతికి వెన్నుముక ఎవడయ్యా అంటే దళితుడే. చివరిగా ఎవరైతే ఉన్నారో ఆ దళితుడే భవిష్యత్తును వెలిగిస్తాడు. అలాంటి జాతులను సంఘం మొత్తం కూడా దూరం చేసుకుంటుంది అంటరానితనమని. అలాంటి వారిని దూరం పెట్టడం అంటే ఎలాంటిది అంటే, మనం ఆత్మహత్య చేసుకోవడం లాంటిది అని చెప్పేసి మంగిపూడి వారు హెచ్చరించడం జరిగింది. ఇలా చూడండి, ఇది ఇంపార్టెంట్. జాతికి వెన్నెముక అయినటువంటి జాతులను సంగమునకు దూరం చేసి అని కొటేషన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మంచి చెడులు మనుజులందు ఎంచి చూడగా రెండే కులములు అన్నది ఎవరైనా అడుగుతారు. మంచి చెడులు మనుజులందు ఎంచి చూడగా రెండే కులములు అంటే మనుషుల్లో వచ్చేసి కులాలు ఎన్ని కులాలు లేవు, ఒకటి మంచి కులం, రెండోది చెడ్డవాడు కులం అని, రెండే కులాలు అని గురజాడ అప్పారావు అనడం జరిగింది. తర్వాత మాధవపెద్ది బుచ్చి సుందరరామూర్తి గారు అన్నటువంటి మాట కూడా చాలా ఇంపార్టెంట్. అది అంటరాని వారెవరు మా వెంటరాని వారే అన్నది ఎవరని అడుగుతారు. అంటరాని వారెవరు మా వెంటరాని వారే అన్నది మాధవపెద్ది బుచ్చి సుందరరామూర్తి. తర్వాత అస్పృశ్యులుగా పరిగణించబడుతున్నటువంటి అభాగ్యుల ఆక్రందనలను ప్రభావితంగా చిత్రీకరించినటువంటి మహాకవి గుర్రం జాషువా. పీడిత ప్రజల కన్నీటికి గాథలను చేసినటువంటి వ్యక్తి. వీరు అనాథ గబ్బిలం వంటి రచనలో దళితవాదాన్ని, తన సంఘ సంస్కరణవాదాన్ని చెప్పడం జరిగింది. వాటిని కనుక చూసుకుంటే, ధర్మమునకు కలుగునే కుల వివక్ష అంటూ సూటిగా ప్రశ్నించాడు. నిజంగా ధర్మాత్ముడు అనేటవానికి ధర్మానికి కులభేదం ఉంటుందా, కుల వివక్ష ఉంటుందా అని ప్రశ్నించినటువంటి కవి ఎవరు అంటే గుర్రం జాషువా. తర్వాత ఇంకొక మాట అన్నాడు, రెక్కల కష్టము లేనినాడు రెక్కల కష్టంబు లేనినాడు సస్యరంభ పండి పులకింప సంశయించు వాడు చెమటోర్చి ప్రపంచానికి భోజనము పెట్టు వానికే భుక్తి లేదు అన్నాడు. మళ్ళీ ఒకసారి కనుక చూస్తే ఇంపార్టెంట్ ఇదే. వాని రెక్కల కష్టము లేనినాడు సస్యరమ్మ పండి పులకింపు సంశయించువాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనమునకు పెట్టు వానికే భుక్తి లేదు. ఇక్కడ చూడండి, దళితుడి గురించి చెప్పుకుంటూ వాడి రెక్కల కష్టం, వాడు కనుక రెండు చేతులతో కనుక పంట పండియకపోతే తింటందుకు ప్రపంచానికి బుక్కడు బువ్వ ఉండదు అన్నాడు. అంత కష్టపడి పండించేటువంటి అతనికి తినడానికి తిండి లేదు అని జాషువా బాధపడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు ఏమనంటే, వాని తల మీద బులిమి పంకిలంబు కడిగి కరుణింప గగనగంగ వాని నైవేద్యమును అంటుబడినాడు ముమ్మూర్తులకు కూడా కూడు లేదు. చూడండి, వాని తల మీద బులిమిని పంకిలంబు కడిగి కరుణింప గగనగంగ
వాని నైవేద్యమును అంటుపడినాడు ముమ్మూర్తులకు కూడా కూడులేదు. ఏమంటున్నాడంటే వాడి నెత్తి మీద ఉండేటువంటి బురదను పంకిలం నెత్తి మీద ఉండేటువంటి బురదను కడిగి కరించేది గంగ. ఒకవేళ నిజంగా వాడిని అంటరాని వాడు అని అనుకుంటే, అంటరాదు వీడు అంటరాని అనుకుంటే, వీడు పండించినటువంటి పంటను తీసుకెళ్ళి నైవేద్యం ఎవరు పెడుతున్నారు? దేవుళ్ళకి పెట్టేటువంటి నైవేద్యం అంతా కూడా ఈ పండించేటువంటి రైతులు, అట్లాగే దళితులు పండించేటువంటి పంటనే పెడుతున్నారు కదా. నిజంగా అట్లాంటివి పెట్టకూడదు అనుకుంటే ముమ్మూర్తులకు కూడా, త్రిమూర్తులు అంటారు కదా, త్రిమూర్తులకు కూడా కూడు లేదు అని చెప్పేసి తీవ్ర స్వరంతో హెచ్చరించడం జరిగింది. ఇంకా చెప్తున్నాడు, కసరి బుసకొట్టు అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అన్నాడు. కసరి బుసకొట్టు అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అన్నదెవరు అని అడుగుతారు గుర్రం జాషువా. దీని అర్థం ఏంటంటే ఆ చతుర్వర్ణ వ్యవస్థ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఏంది బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఈ 4 వర్ణాలతో కలిగినటువంటి వర్ణ వ్యవస్థను పాముతోను పోల్చాడు, నాగుపాముతోను పోల్చాడు ఇది సమాజంలో. ఈ కసిరి బుసకొట్టు ఇతని గాలి సోకితే ఈ 4 కులాల వాళ్ళు కూడా వచ్చేసి కసిరిపు దూరంగా కొడుతుందట అనడంలో, ఇట్లా చెప్పడంలో హిందూ వ్యవస్థలో ఉండేటువంటి చతుర్వర్ణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాడు, నాడు కన్నీటి కథను సమన్వయం చేయ నా హృదయంబు కూడా కొంత అవసరమే, ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరమే అన్నాడు. అంటే తన యొక్క ఈ కన్నీటి బాధను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక చదివేటువంటి వ్యక్తి చదువుకుంటూ పోయే వ్యక్తి కాదు, కొంత ఆర్ద్రత కలిగినట్టు, కొంత బాధలు అనుభవించి అయ్యో పాపం అని జాలి దయ ఉండేటువంటి హృదయానికి ఇతరుల యొక్క, దళితుల యొక్క బాధలు అర్థమవుతాయి అని గుర్రం జాషువా అనడం జరిగింది. ఇలా కర్మ సిద్ధాంతాన్ని, కుల వ్యవస్థను, సామాజిక అణచివేతను తీవ్రంగా ఖండించినటువంటి కవి గుర్రం జాషువా. ఇక ఆ తర్వాత ఆధునిక తెలుగు దళిత సాహిత్యంలో ప్రతిఘటన చైతన్యానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి గుర్రం జాషువా. జాతీయోద్యమ కాలంలో జాషువా తర్వాత యథావిధిగా రచనలు పేర్కొనదగ్గ వ్యక్తి, రచనలు చేసినటువంటి వ్యక్తి జాల రంగస్వామి. అట్లాగే కుసుమ ధర్మన్న కవి, సంఘ సంస్కరణ రచన చేసిన వాళ్ళు జాల రంగస్వామి కవి, కుసుమ ధర్మన్న కవి, నక్క చిన వెంకటయ్య, వీరంతా కూడా అస్పృశ్యతను నిరసిస్తూ అద్భుతమైనటువంటి కవితలు రాయడం అనేది జరిగింది. ఇక ఎవరు ఏం రాశారు అంటే మొట్టమొదటి చూద్దాం. జాల రంగస్వామి కవి 1930లో ఈ జాల రంగస్వామి కవి అంటరాని వారెవరు అనే శీర్షికన ఒక సుదీర్ఘమైనటువంటి గేయాన్ని వెలువరించారు. జాల రంగస్వామి ఏమని అంటే అది 7 కోట్ల దండుకొక్క భాగమై ఎడగలుగుపోతే బలగమెక్కడి హిందూ జాతికి పౌరుషం ఎక్కడిది, హిందూ దేశము లోపల జనులు ఏకము కాకుంటే సంపాదింపక జన్మ హక్కు మరి శిక్షం కాదండి అంటూ జన్మ హక్కు అయినటువంటి అంటరాని వారెవరు అని చెప్పేసి ఒక జాల వెంకటస్వామి గారు ఒక రచన చేయడం జరిగింది. తర్వాత జాతీయోద్యమానికి ఊపిరిలూదినటువంటి ప్రసిద్ధ గీతాలు రచించినటువంటి వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ. వీరి రచన కనుక చూస్తే 1933లో హరిజనుల పాటలు అని చెప్పేసి రచించాడు. ఇంపార్టెంట్, హరిజనుల పాటలు ఎవరు రచించారు అని అడుగుతారు, గరిమెళ్ళ సత్యనారాయణ. తర్వాత జాతీయోద్యమ కాలంలో అస్పృశ్యత కేవలం అంటరాంతనమే కాదు, దీంతోపాటు బాగా నిరసించినటువంటిది మద్యపానము అని చెప్పేసి. ఈ మద్యపానం గురించి అనేక మంది జాతీయోద్యమ కవులు ప్రముఖంగా ప్రస్తావించారు. ఎందుకంటే తాగుడు వల్ల ఇప్పటికీ కూడా ఉన్నది. తాగుడు వల్ల అనేకమైనటువంటి అనార్థాలు ఉన్నాయి. సినిమాల్లో చూడండి, సినిమాల్లో హీరో ఎందుకు పనికిమాల హీరోలు ప్రతిదానికి కూడా తాగుడు, తర్వాత జల్సాలు. పాతకాలంలో సినిమాలు చూడండి, కొత్త కాలంలో సినిమాలు చూడండి. పాతకాలంలో సినిమాలు కనుక చూస్తే ఒక హీరో ఒక లక్ష్యంతో ఉంటాడు. తాగుడు, బానిసత్వం, లేక తిరుగుడు ఇట్లాంటివి ఏమి ఉండవు, ఒక లక్ష్యం పెట్టుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు నేటి హీరో మాత్రం వచ్చేసి ఎప్పుడు తాగుడు, మద్యము, జూదము ఇలాంటివే ఉన్నాయి. అంటే కొత్తగా ఉండేటువంటి యువత ఏం నేర్చుకోవాలి వీటి నుంచి? అది సరే. అసలు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ప్రజలను మద్యపాన విముఖులుగా చేయడానికి కృషి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొట్టమొదటగా
గరిమెళ్ళ సత్యనారాయణ గురించి చూద్దాం. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 1921లో స్వరాజ్య గీతములు అని చెప్పేసి రాశారు. స్వరాజ్య గీతములు అనే రచన చేసింది ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ గరిమెళ్ళ సత్యనారాయణ స్వరాజ్య గీతములో కళ్ళు అనే శీర్షికన 21 చరణాల సుదీర్ఘమైనటువంటి ఒక గీతాన్ని రచించారు. దాంట్లో ఇలా ఉంటుంది: కళ్ళు తాగి నీ ఇల్లు గుల్లా చేయకు, కళ్ళు తాగి నీ ఇల్లు గుల్లా నెల్లా చేయకు, కళ్ళు తాగి నీ ఇల్లు నెల్లా గుల్లా చేయకు, నీ ఒళ్ళు రోగాలకెల్లా ఉడ్డికియ్యకు అని చెప్పేసి. ఇది ఇంపార్టెంటు. కళ్ళు తాగి నీ ఇల్లు నెల్లా గుల్లా చేయకు, నీ ఒళ్ళు రోగాలకెల్లా ఉడ్డికియ్యకు అన్నది ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఇలా ప్రబోధించినటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ స్వరాజ్య ఉద్యమంలో పాల్గొంటూ జనమంతా మద్యపానాన్ని మానివేసి శుభ్రమూర్తులై నిలిస్తే, శుభ్రంగా నిలబడి కనుక మంచిగా మద్యపానం ఇవంతా కూడా వదిలేసి శుభ్రంగా కనుక నిలవిస్తే తెల్లవాడు గజగజలాడి వణికిపోతాడు అని చెప్పేసి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1930లో జాల రంగస్వామి గారు అంటరాని వారెవరు అని చెప్పేసి గీతిక రచించాడు, గీతికా సంపుటి. దాంట్లో ఇక్కడ అడుగుతారు అంటరాని వారెవరు అని అడిగితే ఎవరు రచించారంటే జాల రంగస్వామి. దాంట్లో తాగుడు పరిస్థితిని గురించి వర్ణిస్తూ ఏకాదశ అంటే 21 గీతాలతోని చరణాలు రాశారు తాగుడు పరిస్థితి. తర్వాత 1930లో నీల వెంకయ్య అనేట ఒక ఆయన ఉన్నాడు. ఆయన మద్యపాన నిషేధాన కీర్తనలు అని చెప్పేసి నిషేధ కీర్తనలు రాశాడు. నీల వెంకటయ్య రచనలు ఏంటి అంటే మద్యపాన నిషేధ కీర్తనలు. తర్వాత 1935లో నక్క చిన వెంకటయ్య నుండు మాకొద్ది కళ్ళు సారా అని చెప్పేసి కీర్తనలు రాశాడు. మాకొద్ది కళ్ళు సారా అనే కీర్తనలు ఎవరు రాశారు అంటే నక్క చిన వెంకటయ్య. దాంట్లో కనుక చూస్తే ముంతమాయమ్మ నిన్ను మరవజాలని కళ్ళు ముంతమాయమ్మ అని చెప్పేసి కీర్తన విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది. ముంతమాయమ్మ నిన్ను మరవమే జాలనే కళ్ళు ముంతమాయమ్మ అని చెప్పేసి కీర్తన. ఆ తర్వాత ఇంకా చాలామంది కూడా జాతీయోద్యమంలో మద్యపానాన్ని నిరసిస్తూ కవిత్వం రాశారు. వారిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కోమండూరు పార్థసారథి అయ్యంగారు, అట్లాగే జాస్తి వెంకట నరసయ్య, తర్వాత ధూళిపాల వెంకట సుబ్రహ్మణ్యం, తర్వాత శిష్ట సత్యనారాయణ, తర్వాత రాజశేఖరం. వీరంతా కూడా మద్యపానం నిరసిస్తూ కవితలు రాశారు. ఇంకా కనుక చూసుకుంటే వద్దురా మనకొద్దురా పరదేశము వద్దురా ఇది తర్వాత సంఘ సంస్కరణలో భాగంగా వస్త్రోద్యమం అని కూడా జరిగింది, విదేశీ వస్తు బహిష్కరణ. దాంట్లో కనుక చూస్తే వద్దురా మనకొద్దురా పరదేశ వస్త్రము వద్దురా చేతి పనుల వృత్తులకెల్లా చేతి వృత్తు పనులను చితక్కుట్టేను సోదరా అని చెప్పేసి, అంటే మొదలైన వారు మద్యపానాన్ని నిషేధిస్తూనే విదేశీ వస్తు బహిష్కరణ గురించి కూడా రచనలు చేశారు. దాంట్లో గరికపాటి మల్లవదాన్ రచించినటువంటిది వద్దురా మనకొద్దురా పరదేశ వస్త్రము వద్దురా చేతి వృత్తుల పనులెల్లలా చితగొట్టేను సోదరా అని చెప్పేసి గరికపాటి మల్లవదాని గేయాన్ని రాయడం జరిగింది. ఇంకా సర్వమానవ సమానత్వాన్ని, గ్రామ్యాభ్యుదయాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని, సస్యశ్యామల స్వదేశ సౌభాగ్యాన్ని ఇలా ఎంతోమంది రైతులు చిత్రీకరించడం జరిగింది. రైతుల యొక్క అట్లాగే దేశ పరిస్థితిని చిత్రీకరించారు. ఇంకా తెలంగాణ ఉద్యమ పోరాట కాలంలో కూడా సంఘ సంస్కరణ ఉద్యమం అనేది జరిగింది. ఆనాటి కళాకారులు కూడా ప్రజా కళారూపాల్లో ప్రజల బాధలను, సంఘ సంస్కరణను తెలియజేయడం అనేది జరిగింది. గ్రామాలలో అప్పట్లో తెలంగాణకు సంబంధించి గ్రామాలలో ప్రజలంతా కూడా పెత్తందారులకు బానిసలుగా ఉండేవారు. దుర్భరమైనటువంటి వెట్టి చాకిరీతోని, అట్లాగే దారుణమైనటువంటి అధికారుల జూలుముట్లతోని, నిత్యం పన్నులు, చెవులు పగిలిపోయే అట్లా తిట్లు, తర్వాత కచేరీ చావిళ్ళ మీద వంగబెట్టి మూపున బండలు ఇలా నిత్యకృత్యంగా ఉంటుండే. ఈ విషయాలపైన ఎంతోమంది గలం వెత్తారు. వారిలో సుద్దాల హనుమంత్ అనేవారు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వారు రచించినటువంటి గేయం కనుక వెట్టి చాకిరీ విధానమో రైతన్న, శ్రీ వెట్టి చాకిరీ విధానమో రైతన్న ఎంత చెప్పినా తీరదో కూలన్న అని చెప్పేసి గేయాన్ని రాశాడు, గీతాన్ని. ఇక్కడ చూడండి, శ్రీ వెట్టి చాకిరీ విధానమో రైతన్న ఎంత చెప్పినా తీరదో కూలన్న అనే గీతాన్ని రచించింది ఎవరని అడుగుతారు, సుద్దాల హనుమంతు. తర్వాత సుద్దాల హనుమంతు గారిది పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ
పనులు కుదిరి ఎనాలయ్యిందో అనే ఆర్ద్రతతో ఒక ప్రఖ్యాత గీతాన్ని రచించాడు. చాలామంది తెలుసు. ఇప్పుడు ఆరో తరగతుల్లో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఉంది. సుద్దాల హనుమంతుది పల్లటూరు పిల్లగాడు అనే గేయం రచించింది ఎవరని. పల్లెటూరు పిల్లగాడు అనే గేయం కనుక చూసుకుంటే అది మీరు ఎప్పుడైనా చూస్తే 6వ క్లాస్లో చూడండి. దానిలో అర్థాన్ని కనుక చూస్తే, లో అర్థం కనుక చూస్తే ఎంతో ఆర్ద్రతతో ఉంటుంది. పల్లెటూరు పిల్లగాడు అనేవాడు ఆ చిన్న పిల్లగాడి తిండి కూడా లేకుండా దొరల దగ్గర ఉన్నప్పుడు అతని డ్రెస్ ఎట్లా ఉంటుంది, చాలి చాలని జీతంతో ఉంటుంది. అట్లాగే అంగికి సంబంధించి చింపులంగి ఉంటుంది, చినిగిపోయినటువంటి అంగి, నెత్తిన కొప్పర పెట్టుకుంటాడు. అట్లాగే తాటితో చేసినటువంటి చెప్పులు, చేతిలో కర్ర, ఇలా పెట్టుకునేటువంటి వ్యక్తి గుండు మీద కూర్చొని వెక్కి ఏడుస్తున్నాడు. రచయిత దీంట్లో అంటాడు, ఎందుకయ్యా వెక్కి ఏడుస్తున్నావు, దీంట్లో ఎందుకయ్యా వెక్కి ఏడుస్తున్నావు, చిన్నప్పుడు మీ అమ్మ వచ్చేసి సర్దికూడు సరిగ్గా పెట్టలేదా, లేకపోతే వచ్చేసి అంగి మొత్తం చినిగి నీకు చల్లగాలి వచ్చి ఏడుస్తున్నావా, లేకపోతే ముళ్ళు గుచ్చుకొని ఏడుస్తున్నావా, లేకపోతే పక్కన నీ పశువులు నీ మాట వినకుండా పక్కన దొడ్లోకి పోయాయా, అక్కడ ఉండేటువంటి యజమాని నిన్ను కొట్టాడా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి మొత్తంగా ఆర్ద్రతతో సాగుతుంది. వీలైన వాళ్ళు ఒకసారి మళ్ళీ చదివి చూడండి. ఇక మరొక కవి, తెలంగాణ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు. దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్ళు, దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్ళు, హింసను పాపమెంచుతూ దేశమున హిట్లరెంతమింకనాళ్ళు అని చెప్పేసి గేయాన్ని రచించాడు. ఆ తర్వాత వీరే ప్రజల సొమ్ము కొట్టు ఏల దలిచిపెట్టిన నిజాం ఎగిరిపోవు రోజులొచ్చే అంటూ ప్రజల సొమ్మును కొల్లగొట్టినటువంటి నిజాం నవాబు పరిపాలనకు తుది గడియలు సమీపించాయి అని చెప్పేసి చాలామంది కవులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత తెలంగాణ తమ సాయుధ పోరాట కాలంలోనే ఒక అజ్ఞాత కవి పాడినటువంటి గీతం ఊరూరా మారుమోగింది. అదే ఏంటిదంటే, మాలోడు అంటారు కానీ మాట తప్పినోడే మాలోడు, మాలోడు అంటారు కానీ మాట తప్పినోడే మాలోడు, మాటలు తప్పుట మూటలు గట్టుట మాలో వేనికి లేనే లేదు, మాటలు తప్పుట మూటలు గట్టుట మాలో వేనికి లేదు అని చెప్పేసి అన్నాడు. ఈ కొటేషన్ ఇచ్చి ఈ గేయాన్ని ఎవరు రాశారని అడుగుతారు. అజ్ఞాత కవి అంటే తెలియదు అని, కవి తెలియదని. ఇక ఆ తర్వాత వివిధ అభ్యుదయ కవిత్వంలో అట్లాగే వివిధ కవిత్వంలో ఉండేటువంటి సంఘ సంస్కరణ కవిత్వాన్ని చూద్దాం. మొట్టమొదటగా అభ్యుదయ కవిత్వం 1930వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయాల నడుమ అట్లాగే ఇలాంటి సమయంలో అభ్యుదయ కవిత్వం అనేది ఏర్పడింది. సామాజిక చైతన్యాన్ని, సాంఘిక ప్రయోజనానికి ఈ ఉద్యమం అనేది కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ అభ్యుదయ కవిత్వంలో కూడా సంఘ సంస్కరణ ఉంది. ఈ అభ్యుదయ కవిత్వం అనేది సామాన్య మానవుడికి సాహిత్యాన్ని మకుటదారిగా చేయడం అనేది జరిగింది. శ్రమైక జన పక్షాన్ని ఊహించింది. సామాజిక న్యాయాన్ని, సమసమాజ నిర్మాణాన్ని కాంక్షించింది. దీంట్లో కనుక చూసుకుంటే మనం చాలామంది చాలా రచనలు వచ్చాయి. మరో ప్రపంచ నిర్మాణానికి కావ్య వస్తువుగా సాహిత్యం నిలిచింది. దీంట్లో ఒక పాట వనవిహారి అనేట ఆయన రచించినటువంటిది. మేడమిద్దలోయి పాడి పంటలోయి బలిసెడి వార్తల తలపనేల, నీడలేక తినగూడు లేక హతమయ్యే వార్తల గతిగానక. ఇక్కడ చూడండి, మేడమిద్దలంటూ పాడి పంటలంటూ బలిసెడి వార్తలు తలపనేల. ఈ బలిసిన వాళ్ళ యొక్క మేడమిద్దల గురించి చెప్తున్నారు కానీ కూడు లేక, నీడ లేక, తినే కూడు లేక హతమయ్యేటువంటి వార్తల గురించి ఎందుకు చెప్తలేరు అని వనవిహార్ అనేటైన ఒక కవిత రాయడం జరిగింది. ఇలా పీడిత వర్గ దృక్పథంతో ఆనాడు కవితా సంపుటాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రైతు భజనావళి అని చెప్పేసి జాలరంగస్వామి సంపాదకత్వంలో వచ్చిందనుకుంటా, చివరిలో చెప్తాను. తర్వాత రైతు భజనావళి, క్రాంతి గీతాలు అనేవి తొలితరం అభ్యుదయ కవితా సంకలనాలుగా వెలువడ్డాయి. ఆ తర్వాత 1940 జూన్లో మహాప్రస్థానము అని చెప్పేసి శ్రీశ్రీ గారిది వెలువడ్డది. ఇది శ్రీశ్రీ గారిది గీతాలే కూర్పు 1940లో. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చాటి చెప్పినటువంటి కవిత్వం అభ్యుదయ కవిత్వం. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలల మగ్గం, శరీర కష్టం స్ఫురించే గొడ్డలి, రంప, నాగలిని అభ్యుదయ ప్రతీకలుగా స్వీకరించింది ఇది.
ఒక వ్యక్తి మరో వ్యక్తిని, ఒక జాతిని వేరో జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై సాగదు అంటూ అభ్యుదయ కవులు ప్రకటించడం జరిగింది. తాజ్మహల్ ఇవన్నీ కూడా శ్రీశ్రీ కొటేషన్సే. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలను గురించి కాదు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసాన్ని గురించి ఆలోచించే చైతన్యం ఉండాలి అని చెప్పేసి అభ్యుదయ కవిత్వం చెప్పడం జరిగింది. ఇంకా అందరం కలిసి చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎప్పుడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతుంటే చూచి అన్యాయం మేమంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు. ఇది కూడా శ్రీశ్రీ కవితనే. ఇలా సాంఘిక అసమానతలను అణచివేతలను ఎత్తి చూపడమే కాదు, మరో ప్రపంచం పిలిచింది అంటూ కొత్త ప్రపంచం కావాలి అని చెప్పేసి ఆకాంక్షించారు అభ్యుదయ కవులు. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకం మారిపోదా చీకటే మాసిపోదా అంటూ యువజనులను చైతన్యపరుస్తూ నార్ల చిరంజీవి లాంటి వాళ్ళు కవితలు రచించారు. ఇది ఇంపార్టెంట్ చూడండి. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా చీకటే మాసిపోదా అన్నది ఎవరు అంటారు, నార్ల చిరంజీవి. తర్వాత వంట ఇల్లే ఖైదు కొట్టై పడగటిల్లే పంజరమై అందరికీ తల ఉంచి బతికే అబల సబలగా మారినప్పుడే మారుతుందోయ్ కాలం మారుతుందోయ్ అని చెప్పేసి అభ్యుదయ కవులు చెప్పడం జరిగింది. తెలుగు నేల దళిత సాహిత్య ఉద్యమం ఉధృతం కావడానికి ఒక దశాబ్దానికి ముందుగానే, అంటే 1977 ఆ ప్రాంతంలోనే, 1985లో వచ్చేసి దాదాపు 1985లో ఈ దళిత కవిత్వం వస్తే 1975-77 ఆ ప్రాంతంలోనే అభ్యుదయ కవితల సంకలనం వచ్చింది. అదే ఉప్పెన అనే సంకలనం. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాడు, ఉప్పెన అనే సంకలనం ఏ సాహిత్యానికి సంబంధించింది అని అడుగుతాడు. ఉప్పెన పేరు చూడగానే విప్లవం అనిపిస్తుంది, కాదు, ఇది అభ్యుదయ కవిత్వానికి సంబంధించింది. దీంట్లో కనుక చూసుకుంటే ఇలా సాగుతుంది. ఉప్పెన అనే సంకలనంలో ఒక గీతం కనుక చూస్తే పల్లవి ఎట్లా ఉంటుందంటే, మమ్మడిగే వారెవరు ఓరన్న మాదేటి బతుకాయరా ఓరన్న, మమ్మడిగే వారెవరురా ఓరన్న మాదేటి బతుకాయరా ఓరన్న, ఊరి బయట పూరి గుడిసెనెల్లా ఉంటున్నాం, సర్దిబొద్దు లేదో సాలనిదే తింటున్నాం, ఎద్దోలే పని చేసిన ఎగిసెగితే తంతున్నారు, జెండాలు మారితేనేం ఓరన్న గుండెలు మారాలిరా ఓరన్న అని చెప్పేసి ఇలా సాగుతుంది. ఇక్కడ చూడండి, ఈ దీంట్లో వచ్చేసి ఇది దళితుల యొక్క ప్రస్థానాన్ని చెప్పుకుంటూ, ఊరి బయట పూరి తిన్నాం గుడిసెలల్లా ఉంటున్నాం, సర్దిబొద్దు ఏదో సాలనిదే తింటున్నాం, సర్దిబొద్దు ఏది ఉన్నా కానీ సాలకుండా తింటున్నాం, ఎద్దోలే పని చేసినా కానీ తిట్లు చివాట్లు తప్పడం లేదు, జెండాలు మారుతున్నాయి అంటే పార్టీ జెండాలు మారుతున్నాయి, తర్వాత పార్టీల జెండాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నారు, పదవులు మారుతున్నాయి, కానీ వీళ్ళంతా మారడం కాదు, కావాల్సింది జెండాలు కాదు గుండెలు మారాలి అని చెప్పేసి అభ్యుదయ కవులు రాయడం జరిగింది. ఇలా చైతన్యమైనటువంటి ప్రబోధాన్ని అభ్యుదయ రచనలు సమాజానికి అందించారు. ఇంకా విజయలక్ష్మి అనేట ఆమె రచించినటువంటిది కవిత కనుక చూస్తే, కులం కులమని కుచిచాలు పెంచుకోకోయ్ కూటికి లేనివాడా, కులమని కుచిచాలు పెంచుకోకోయ్ కూటికి లేనివాడా, మతమని మాశ్చర్యం పెంచుకోకోయ్ దరిద్ర నారాయణుడా, మనకు లేదు కమతం మనకు బతికే వ్యాకులం. ఇక్కడ చూడ, కులం అని చెప్పేసి ఎందుకు నా కులమోడు అని చెప్పేసి నువ్వు అనుకుంటావు, ఏదైనా కూటి కోసమే కదా, కాబట్టి కులం అనే కుచితం పెంచుకోవచ్చు, కుళ్ళు బుద్ధుని పెంచుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మతం అని చెప్పేసి మాశ్చర్యం ఈర్ష్యా ద్వేషాలను పెంచుకోవద్దు, మాశ్చర్యాన్ని పెంచుకోవద్దు అని చెప్పుకుంటూ, మనకు లేదు కమతం మనకే భూమి లేదు కదా, మనకు ప్రతిరోజు కూడా నిత్యము కూడా బ్రతుకంటే వేదనే కదా అని విజయలక్ష్మి గారు కవిత రాయడం జరిగింది. ఇది కొటేషన్ అడుగుతారు, కులం అని కుచుచాలు పెంచుకోకోయ్ కుటి లేనివాడా అని అన్నది ఎవరు అంటే విజయలక్ష్మి. ఇలా విజయలక్ష్మి రాసినటువంటి గీతంలో సాంఘిక దుర్నీతిగా మారినటువంటి కుల కలహాలు అనేవి వాటిని నిరసించడం అనేది కనిపిస్తుంది. ఇలా అభ్యుదయ కవిత్వంలో ప్రగతిశీల రచయితల కవిత్వం సంఘ సంస్కరణ దృక్పథాన్ని తెలుపుతుంది. అలా సంఘ సంస్కరణ దృక్పథంతో రాసిన వాళ్ళు ఎటకూరి ప్రసాద్, ఎన్ గోపి, కె రాజేశ్వరరావు, ఎస్పి, తర్వాత లలితానంద్, దేవరాజ్ మహారాజు, వీరంతా కూడా సంఘ సంస్కరణ అభ్యుదయ కవిత్వంలో రాయడం జరిగింది. ఇక ఆ తర్వాత విప్లవ కవిత్వం సంబంధించినటువంటి సంఘ సంస్కరణ కవిత్వాన్ని చూద్దాం. 1970 ఆ దశకం నుంచి కూడా తెలుగు సాహిత్యాన్ని ఒక కుదిపి ప్రభావితం చేస్తున్నటువంటి కవిత్వం
విప్లవ కవిత్వం. దీంట్లో కనుక చూస్తే సుబ్బారావు పాణిగ్రాహి అనేటైన ఒక కవితా పంక్తి చూస్తే, దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహకంఠం నాదంతో వస్తారిక కాచుకోండి. ఈ కొటేషన్ ఎవరన్నారు అని అడుగుతారు. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహ కంఠనాదంతో వస్తారిక కాంచుకోండి అన్నది సుబ్బారావు పాణిగ్రాహిని. కూడు గూడు అట్లాగే ఏవీ లేని నిర్భాగ్యుల జీవితాలలో ఒక్కొక్కరు కూడా పేలిపోయేటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి. వారంతా కూడా పేలడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉండండి, కాచుకోండి అని చెప్పేసి నిర్భాగ్యుల జీవితాలు కూడా బాగుపడాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి. ఇక ఆ తర్వాత చెరబండ రాజు గారిది ఫేమస్ ఇది, ఎప్పుడు కూడా అడుగుతారు చూడండి. కొండలు పగిలేసినాం బండలు పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరా అని ప్రశ్నించినటువంటి కవి ఎవరు అని అడుగుతారు. చూడండి, కష్టపడి మనుషుల జీవితాలు చూడండి, కొండలు బట్టి బండలు పెట్టి ఎన్నో ప్రాజెక్టులు కడతారు రాళ్ళతోని, ఎంతో నెత్తురు చెమటగా ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది, అట్లాగే ఎంతో కష్టం చెమట చిందిస్తారు, అయినా కానీ వారి పేరు మాత్రం ఏముండదు. శ్రమ ఒకటిదైతే ఆ ప్రాజెక్టుల మీద వచ్చినటువంటి ధనాన్ని దోసుకునేవారు వేరే వాళ్ళు ఉంటారు, కాంట్రాక్టర్లు. అందుకనే కొండలు పగలేసినాం బండలు పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరా అని చెప్పేసి ప్రశ్నించినటువంటి కవి ఎవరంటే చెరబండరాజు. ఈ చెరబండరాజే ఏ కులం అబ్బి మీదే కులం అబ్బి, ఏ మతం అబ్బి అని చెప్పేసి ఒక గేయాన్ని రాయడం జరిగింది. ఇది 7వ క్లాస్లో ఉందనుకుంటాను, చూడండి. 7వ తరగతిలో ఉంటుంది తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో. ఈ ప్రఖ్యాత గీతంలో కూడా మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టిన వాళ్ళది, 3 పూటల తింటూ ఎండల్లో బండలపై విగ్రహాలు చెక్కిన వాళ్ళది, చెప్పులు కుట్టే వాళ్ళది, కుండల వాళ్ళది, సకల సామాజిక సంపదలు చెంచే శ్రామికులది అయితే ఈ శ్రమ ఒకరిది అయితే దోపిడి మాత్రం ఒకరిదింది అని చెప్పేసి అన్నాడు. ఎవరు? చెరబండరాజు. ఇక ఆ తర్వాత గేయం గూడ అంజయ్యది. ఈ గూడ అంజయ్య ఊరు మనడిదిరా వాడమనిదిరా అంటూ ఊరూరా వాడవాడ ప్రతిధ్వనించినటువంటి సుప్రసిద్ధమైనటువంటి గేయాన్ని రచించారు గూడంజయ్య. ఇది ఇంపార్టెంటు. ఊరు మనదిరా వాడమనిదిరా అనే గేయాన్ని రచించిన వారు ఎవరు అంటే గూడంజయ్య. తర్వాత గూడంజయ్య గారు కులమతాల అడ్డుగోడ జైళ్ళల్లో, ఆచార పువ్వులలో, మూఢనమ్మకాల అడవిలో, వరకట్నపు పిశాచ కోరల్లో కుమిలి బతుకుతున్న జీవులు, నిరుపేద బతుకులు బాగుపడాలని ఆశించడం జరిగింది. ఇక ఆ తర్వాత కవి వచ్చేసి శివసాగర్ గారు. ఇది విప్లవోద్యమం అని చెప్పుకున్నాం కదా. విప్లవోద్యమానికి సంబంధించి ప్రజల కోసం విప్లవాలు చేసేటువంటి వీరిపైన ఎప్పుడూ కూడా ఏదో ఒక నిఘా ఉంటుంది. ఆ నిఘా గురించి చెప్పుకుంటూ అలలపై నిఘా అలలు కనే కలలపై నిఘా, అలలపై అనురాగం చూపే చిరుగాలి సితార్ల సంగీతంపై నిఘా అంటూ ఇలా కవిత్వం రాశారు. అంటే అలలు అంటే ఇక్కడ కెరటాలు అని చెప్పేసొచ్చు. అంటే ఒక్కొక్క విప్లవంతో పోలిస్తే ఒక మనిషిని అలలపై నిఘా, ఆ విప్లవం పైన నిఘా, అట్లాగే అలలు కనే కలలపై నిఘా, అంటే వీరు తర్వాత ఏం చేస్తారని నిఘా పెట్టారు. అలలు అనురాగం చూపే చిరుగాలి సితారల సంగీతంపై నిఘా. అలలు వీరైతే ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ కోసమని, పేద ప్రజల కోసమని ఆ పేద ప్రజలపైన కూడా నిఘా పెడుతున్నారు. ఇలా సామాజిక వ్యవస్థలలో అలలను దళంగా, కడలిని జనంగా వర్ణించినటువంటి విప్లవ కవి శివసాగర్. సాంఘిక విముక్తి కోసం గలాన్ని అంకితం చేసినటువంటి కవి శివసాగర్. తర్వాత యాలరా ఈ మాదిక బతుకు ఎంత మొత్తుకున్నా దొరకదు మెతుకంటూ అని చెప్పేసి ఒక గీతాన్ని రచించినటువంటి వ్యక్తి గద్దర్. యాలరా ఈ మాదిక బతుకు ఎంత మొత్తుకున్నా దొరకదురా మెతుకు అన్నది ఎవరు అంటే గద్దర్. ఈ గద్దర్ గీతాలలో రైలు పట్టాలేసే గ్యాంగ్లోల చప్పుడు మొదలుకొని కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి మొదలైన పీడిత కులాలు అన్నీ కూడా బాగుపడాలనేటువంటి ఆకాంక్ష బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో గద్దర్ పైన కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లనో మిగతా విషయాలు ఏమైనా కానీ కొంత విమర్శలు వస్తున్నాయి. సరే, అది పక్క పెడితే ఇంకా మరొకటి బిఎన్బి రచించినటువంటి ప్రసిద్ధ గేయం
మాలోళ్ళు మాలోళ్ళు అంటావు, మాలోళ్ళు అంటావు, మాలోళ్ళు అంటావు, మాలోళ్ళు అంటావు, మాదిగోళ్ళు అంటావు, మాట్లాడితే దూరం ఉండంటావు, నీ రక్తం ఎట్లుందిరా ఊరూరి మా రక్తం ఎరుపుండరా అని చెప్పేసి, అంటే మాల మాదిగా అని చెప్పేసి దూరం పెడతావు కదా మాటి మాటికి. నా రక్తం అయితే ఎరుపుగానే ఉంది రక్తం కోస్తే, మరి నీ రక్తం ఎట్లా ఉంది అని చెప్పేసి ప్రశ్నించినటువంటి కవి బిఎన్బి. ఎవరి మనిషిల రక్తమైనా కానీ ఒకటే ఉంటుంది కదా, మరి రక్తంలో శరీరంలో రక్తం ఒకటైనప్పుడు కులభేదాలు ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇక ఆ తర్వాత రిజర్వేషన్లకు అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చినటువంటి నేపథ్యంలో విరసం వారు ఒక జంట నగర వాళ్ళు ఒక కవితా సంకలనం వెలువరించారు. అదే మానవ స్మృతి అని చెప్పేసి. ఇంతకుముందు ఉప్పెన అనే రచన ఏంటంటే అభ్యుదయ కవిత్వానికి సంబంధించినటువంటి కవితా సంకలనం. మానవ స్మృతి అని చెప్పేసి 1990లో రిజర్వేషన్లకు అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆందోళన నేపథ్యంలో ఒక పుస్తకం వెలువడింది. అదే జంట నగరాల తరపున. అదే మానవ స్మృతి అనే కవితా సంకలనం. మానవ స్మృతి ఇది విప్లవ కవితానికి సంబంధించింది. తర్వాత వరవర్రావు వచ్చేసి ఒక కవిత రాశారు విప్లవ కవిత్వంలోనే. ఇది సంఘ సంస్కరణకు సంబంధించిందే. మా చేతులు చీపుర్లవుతాయి, మా చేతులు చీపుర్లవుతాయి, మా చెమట నీళ్ళవుతుంది, మా నెత్తురు ఫినాయిల్ అవుతుంది, మా ఎముకలు వాషింగ్ పౌడర్లు అవుతాయి అన్నది ఎవరు అంటే వరవర్రావు. డాజావు అనే కవితలు. మా చేతులు చీపుర్లవుతాయి, మా చెమట నీళ్ళవుతుంది, మా నెత్తురు ఫినాయిల్ అవుతుంది, మా ఎముకలు వాషింగ్ పౌడర్లు అవుతాయి అని చెప్పేసి వరవర్రావు రాయడం జరిగింది. ఇక ఆ తర్వాత కులకూడి ప్రసాద్ గారు రచించినటువంటిది సమకాలీన సమాజంలో ధ్వంసమైపోతున్న చేతి వృత్తుల పట్ల ఆందోళన ప్రకటిస్తూ ఒక కవిత రాశాడు కులకూడి ప్రసాద్. ఇది కూడా ఇంపార్టెంటే. కుండల్ని నమ్ముకొని బతికిండు మా తాత, కుండల్ని నమ్ముకొని బతికిండు మా తాత, కుండల్ని అమ్ముకొని బతికిండు మా నాయన, కుండల్ని నమ్ముకొని బతికిండు మా తాత, కుండల్ని అమ్ముకొని బతికిండు మా నాయన, నమ్ముకుందామన్నా అమ్ముకుందామన్నా ఇప్పుడు కరువైపోయింది నాకు. ఇక్కడ చూడండి, ఒకప్పుడు వారి తాతనట కుండల్ని నమ్ముకొని, కుండలు ఉన్నాయి కదా, కుండల్ని నమ్ముకొని బతికిండు, కులవృత్తిని నమ్ముకొని బతికిండు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చేసి కుండల్ని అమ్ముకొని వచ్చినటువంటి పైసలతో బతికిండు. ఇప్పుడు కష్టించి పని చేద్దామంటే అటు కుండలు లేవు, నమ్ముకుందామన్నా కుండలు లేవు, అమ్ముకుందామన్నా కుండలు లేవు అని చెప్పేసి కుండలు కరువు అయిపోయినాయి అని చెప్పేసి చేతి వృత్తుల పట్ల అట్లాగే ప్రపంచీకరణ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కులకూడి ప్రసాద్ రాయడం జరిగింది. ఇలా ఆ తర్వాత పిడికడు ఆత్మగౌరవం కోసము అని చెప్పేసి అద్భుతమైనటువంటి కవిత రచించినటువంటి వ్యక్తి కులకూడి ప్రసాద్. ఇది కూడా ధిక్కార పతాకాన్ని ఎగురవేసింది విప్లవ సాహిత్యంలో. పిడికడు ఆత్మగౌరవం కోసం అనే గీతాన్ని రచించింది ఎవరు అంటే కవితను రచించింది కులకూడి ప్రసాద్. ఇంకా వీరే కాదు, ఎంఎస్ఆర్, అట్లాగే ఉమా సాంబశివరావు గారు, వంగపండు ప్రసాద్, బొజ్జ తారకం, శక్తి, గోరెటి వెంకన్న, సూర్యవంశీ, నందిని సిద్ధారెడ్డి, కె శివారెడ్డి, సతీష్ చందర్, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి వీళ్ళంతా కూడా విప్లవ కవిత్వంలో సంఘ సంస్కరణ భావాలు చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి చూద్దాం. ఈ స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి సంఘ సంస్కరణ కనుక చూసుకుంటే గత దశాబ్ద కాలంగా ఆధునిక సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించిన అటువంటి సాహిత్య ధోరణి స్త్రీవాదం. దీంట్లో మందవరపు హేమావతి రచించినటువంటి కవిత కనుక చూస్తే వివాహం ఊబిలో కూరుకుపోతున్నప్పుడు జీవితం నుంచి కాదు కదా, శరీరం నుంచి కించెత్తైనా కూడా దూరం అవ్వడం అనేది మా చేతుల్లో లేని పని అని చెప్పేసి అంటుంది. మీరు క్షణక్షణం రాజీ పడుతూ సంసారిక జీవిత సర్ప పరిష్వంగము అని చెప్పేసి ఒక కవిత రాశారు మందవరపు హైమావతి. మేము వివాహం చేసుకొని వివాహ వ్యవస్థలో కూరుకుపోతున్నప్పుడు బయటికి వచ్చి సమాజం గురించి ఆలోచించేటువంటి తీరిక లేదు అని చెప్పేసి, మా చేతుల్లో లేదు అని చెప్పేసి స్త్రీవాదాన్ని బలంగా వ్యక్తం చేసినటువంటి కవయిత్రి మందవరపు హైమావతి. ఆ తర్వాత అంజనా రచించినటువంటి స్త్రీవాద వేదన కూడా సంఘ సంస్కరణకు సంబంధించింది. చూడండి, బాల్యంలో బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను, ఇప్పుడు అమ్మను నేనే బొమ్మను నేనే. చిన్న మినీ కవిత్వం. బాల్యంలో చిన్నప్పుడు బొమ్మకు అమ్మనయ్యానని బొమ్మలాటలో సంతోషపడ్డటువంటి స్త్రీ, తర్వాత బొమ్మకు అమ్మకు
అమ్మను నేనే, బొమ్మను నేనే, ఆడించే బొమ్మను నేనే అంటూ స్త్రీవాద వేదన అనేది సామాజిక వేదన గీతిక అని చెప్పుకోవచ్చు. తర్వాత గుక్కపట్టిన బాల్యము అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కవిత ఉన్నది. బి పద్మావతి రచించింది. ఇది ఇంపార్టెంట్. గుక్కపట్టిన బాల్యం ఎవరు రచించారంటే బి పద్మావతి. ఆ కవిత కనుక చూస్తే, నాన్న అమ్మను కొడతాడు, నాన్న అమ్మను కొడతాడు, అమ్మ కొడుకు అమ్మను కొడతాడు, అమ్మ గుండెనిచ్చిన విరిసిన 2 నెత్తురు పువ్వుల్లా అమ్మకు మేమిద్దరమే, బిక్కుబిక్కుమంటూ బిక్కుబిక్కుమని చెయ్యి పట్టుకొని నాన్న మా అమ్మను కొట్టొద్దు, కొడితే మా అమ్మ చనిపోతుంది నాన్న అని బావురుమంటాము. ఇలా సాగుతుంది కవిత. గుక్కబట్టిన బాల్యాన్ని నాన్న కొడతాడు, అట్లాగే అమ్మ కొడుకు కూడా అమ్మను కొడతాడు. ఇద్దరు ఆడపిల్లలు బిక్కుబిక్కుమంటూ నాన్నను కొట్టొద్దని చెప్పేసి నాన్నను కొట్టొద్దని, అమ్మను కొట్టొద్దని చెప్పేసి ఆపడం అనేది జరుగుతుంది. ఇలా గుక్కబట్టినటువంటి బాల్యాన్ని కవయిత్రి పాఠకుల ముందు ప్రదర్శిస్తుంది. తర్వాత కొండపల్లి కోటేశ్వరమ్మ అనేటామ తమ అశ్రు సమీక్షణం అనే కవితా సంకలనంలో ఒక కవిత రాసింది. అదేంటిదంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అశ్రు సమీక్షణం అనే కవితా సంపుటి ఎవరు రచించారంటే కొండపల్లి కోటేశ్వరమ్మ. ఏమని ఉంటుందంటే, నా కన్నీటిని తమ కన్నీటి తూడ్చే కారుణ్యం ఎందరికుంది, తమ కన్నీటిని తుడిచే కారుణ్యం ఎందరికుంది, నా అశ్రువులు మానవ విలువలకు ప్రేరణ అయితే, నీ అశ్రువులు వాటిని ఆవిష్కరించగలిగితే తరతరాల నా కన్నీటి దారులు సంక్షిప్తం చేసి చూపిస్తాను అన్నది. అంటే ఇప్పుడు స్త్రీవాదంలో రచించిన వాళ్ళు స్త్రీవాదంలో రాయట్లేదు కదా, దాని గురించి చెప్పడం జరిగింది ఈమె. ఆ తర్వాత ఓల్గా రచించినటువంటిది ఇంపార్టెంటు. అందమైన దోపిడీకి, పవిత్రమైనటువంటి హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయినటువంటి భారత స్త్రీని అని అనడం జరిగింది. చూడండి, స్త్రీలో వచ్చేసి వివాహం చేసుకున్న తర్వాత వివాహ వ్యవస్థ పైన ఓల్గా ఎక్కుపెట్టినటువంటి బాణం లాంటి మాటలు ఇవి. ఇది ఎప్పుడు కూడా అడుగుతారు, ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. అందమైన దోపిడీకి, పవిత్రమైనటువంటి హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన భారత స్త్రీని అన్నది ఎవరు అంటే ఓల్గా. ఇలా అనడంలోనే ఆక్రందన కేవలం ఆక్రందనకే పరిమితం కాకుండా ప్రతిఘటనకు చైతన్యంతో పురోగమించడం నేటి స్త్రీవాద పరిణామంగా మనకు కనిపిస్తుంది. స్త్రీవాదంలో వచ్చేసి వందలాది స్త్రీవాదులు సమాజ రుగ్మతలపైన కవిత్వం సంధించారు. వారిలో కొండపూడి నిర్మల, కె గీత, కుప్పిలి పద్మ, మహోబజిన్, పాటిబడ్ల రజని, విమల వీరంతా కూడా ఉన్నారు. కొత్త వ్యక్తీకరణలతోని, కొత్త పదబంధాలతోని సమకాలీన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఇక దళితవాదంలో సంఘ సంస్కరణ కవిత్వం చూద్దాం. ఈ దళితవాదం అనేది 2 దశాబ్దాలుగా సాహిత్యంలో భాగంగా ఉన్నది. దాంట్లో కనుక చూస్తే బొజ్జతారకం గారి కవిత ప్రధానంగా చూస్తే, నది పుట్టిన గొంతుక అనే దాంట్లో, నా గురించి కథలు లేవు, గాథలు లేవు, నాకై కవిత లేదు, నాకు చరిత్ర లేదు, 4 వేదాల్లోంచి 4 పాదాల్లోంచి నన్ను తొలగించారు, కట్టలోంచి జారిన కట్టల ఒక్కన్నే ఎక్కడో ఎండిపోయాను. ఇలా సాగుతుంది కథ. దళితుల యొక్క ఆత్మ గురించి, దళిత యొక్క వేదన గురించి ఎక్కడా కూడా కథలు లేవు. అట్లాగే దళితులు ఎవరు అనే దాని గురించి కూడా గాథలు లేవు. నాకై కవిత లేదు, అతని బాధను వ్యక్తీకరించడానికి కవిత లేదు, చరిత్ర లేదు. అట్లాగే వేదాల్లో కూడా దళితుల ప్రస్తావన గురించి లేదు. ఇంకా 4 పాదాల్లోంచి కూడా, 4 పాదాలు అంటే ధర్మం అంటారు కదా, ధర్మం 4 పాదాలు అంటారు కదా, లేకపోతే చతుర్వర్ణ వ్యవస్థ అంటారు కదా, పంచముల గురించి చెప్తున్నారు. ఇది 4 పాదాల్లో కూడా నన్ను తొలగించారు, కట్టలోంచి జరిపోయిన కట్టల ఎక్కడనో ఎండిపోయాను అని చెప్పి. ఇది సమాజంలో ఉండేటువంటి సగటు సామాన్య పంచముల యొక్క బాధ అని చెప్పి చెప్పుకోవచ్చు. నది పుట్టిన గొంతుక బొజ్జతారకం రాశారు. తర్వాత తల్లి విముక్తి కోసం నిరంతరం గర్జించే దళిత పాంతరుడిని అని చెప్పేసి ఒక పాట రచించిన వారు ఎవరు అంటే కత్తి పద్మారావు. వీరు జనగీతం, దేశం డైరీ, నల్ల కలువ, ముళ్ళ కిరీటం మొదలైన కవితా సంపుటాలను ప్రచురించారు. ఇవన్నీ కూడా సాంఘిక అసమానతలపై ఎక్కుపెట్టిన కవితలు. దీంట్లో చూస్తే కత్తి పద్మారావు రచనలు చూడండి, జనగీతం, దేశం డైరీ, నల్ల కలువ, ముళ్ళ కిరీటం. తర్వాత వీరు రచించినటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, కత్తి పద్మారావు గారిది ఒక కవిత కనుక చూసుకుంటే, గోదావరి ఒడ్డున చింత చెట్టు కొమ్మకు మా అమ్మ నన్ను ఏలడగట్టి మట్టి మోస్తున్నప్పుడు నా ఏడుపు కాకులు కేకులే,
నా ఏడుపు కాకుల కేకలే నా సంగీత పాఠాలుగా ప్రకటిస్తున్నా అన్నాడు. గోదావరి ఒడ్డున తల్లి ఊయల ఉంచి చింత చెట్టు ఊయలిస్తే అక్కడ జోలపడడానికి తల్లి పనిచేస్తూ ఉన్నది. అక్కడ కాకుల అరుపులే వచ్చేసి సంగీత పాఠాలుగా ఊయలగా విన్నాడట. అందుకనే తన కవిత్వానికి పద్మారావు నల్లకాకి, నల్లకొండ, నల్లతారు, నల్ల సముద్రం, అలాగే నల్లరాజ్యం వైపు తన ప్రయాణం అని చెబుతున్నాడు కవి. ఇక ఆ తర్వాత తెలుగు కవిత్వంలో మరొక కవి వచ్చేసి మరొక కవి మాస్టర్జీ. వీరి కవిత కనుక చూస్తే, ఒకనాడు అమీబానైతే అయ్యి ఉండొచ్చేమో కానీ నేడు స్థిరమైన అస్తిత్వాన్ని కలిగిన అడవి సింహాన్ని నేను. ఒకనాడు జడివానకు ఒడి తిరిగి పడిపోయే తుంగతుంపునే కానీ నేడు ఉత్తుంగ తెలతరంగాలను ప్రచండ వాయువేగాలను తట్టుకొని సగర్వంగా నిలబడ్డ గట్టిపరికం నేను. ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు మాస్టర్జీ. ఇది ఇంపార్టెంటు. అమీబాను చూడండి. అమీబాలో మీకు ద్విధా విచ్చితి అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒక దాని నుంచి ఒక జంతువు ఏర్పడతాయి. అమీబా ఎప్పుడు కూడా వ్యాపించి ఉంటుంది. ఇలాగే అమీబా అయితే కావచ్చేమో కానీ స్థిరమైనటువంటి అస్తిత్వం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు అడవి సింహాన్ని, అడవికి రారాజును అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఈ జనాల మధ్యలో, జనారణ్యం మధ్యలో అడవి లాంటి సింహాన్ని అని చెప్పేసి. ఒకనాడు జడివానకు అంటే బాగా పెద్ద వానకు వచ్చేసి ఒక కర్రపుల్ల లెక్క తుంగతూపులో పడిపోయేటోనే కానీ ఇప్పుడు మాత్రం వచ్చేసి అనేకమైనటువంటి ఎంత ప్రచండ గాలి వచ్చినా కానీ తట్టుకొని నిలబడేటువంటి వాడిని. అది కూడా పెద్ద కర్ర లెక్క కాదు, గడ్డి పరకనైనా కానీ నేను తట్టుకొని నిలబడగలను అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు మాస్టర్జీ. ఇక ఆ తర్వాత సతీష్ చంద్ర గారిది చూడండి పద్యం. హైందవ పద్యానికి అతికిన 5వ పాదాన్ని నేను వృత్తం వెలుపల ఉత్త వచనంలా పరిభ్రమించిన నాకు మరణమెప్పుడు పునరావృత్తమే అని చెప్పేసి దళిత కవులు కుల వివక్షత తావులేని కులరహిత సమాజాన్ని ఆకాంక్షించాడు. హైందవ పద్యానికి అతికిన 5వ పాదాన్ని చూడండి. ఏ పద్యమైనా సరే కానీ 4 పద్యాలే ఉంటుంది. వృత్త పద్యం కావచ్చు, జాతి పద్యం కావచ్చు, జాతులు, ఉపజాతులు, కందము, ఆటవెల్లి. ఇక్కడ హైందవ పద్యానికంటే హిందూ మతంలో చతుర్వర్ణ వ్యవస్థను విమర్శిస్తూ పంచములు అనే 5వ కులం ఏర్పడింది కదా, దాని గురించి చెప్తూ హైందవ పద్యానికి అతికిన 5వ పాదాన్ని నేను వృత్తం వెలుపల ఉత్త వచనంలా పరిభ్రమించిన నాకు మరణం ఎప్పుడు పునరావృత్తమే. అంటే వృద్ధ పద్యం లెక్క పద్యాలు, ఛందస్సు ఇవన్నీ కూడా కట్టుబడకుండా వచన పద్యంలాగా ఉండేటువంటి నేను మాట్లాడినప్పుడు మరణెప్పుడు కూడా పునరావృతమే. ఎన్నోసార్లు కూడా నన్ను నొక్కి చంపడానికి ప్రయత్నించారు, అయినా సరే కానీ నేను మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పేసి సతీష్ చందర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత విమల గారి కవిత కనుక చూస్తే, కవిత్వం కళల్ని కన్నీళ్ళనే కాదు సముద్రాలను పుకులించి నదుల్ని గానం చేస్తుంది. కవిత్వం అడవుల్ని పాడుతుంది, అడవుల మీద విహరించే సూర్యుని చంద్రుడిని గానం చేస్తుంది అని చెప్పేసి విమల కవిత్వం రాసింది. ఇక చివరిగా చూద్దాం. ఈ చివరిగా వచ్చేసి నగ్నముని గారిది. గతం భవిష్యత్తు రూపంలో ప్రత్యక్షమవుతున్న వర్తమాన కాలం శిరస్సు మీద అక్షరం చిదిపి దీపం పెడతాను. జీవితం శాకారం చేతుల్లో పడ్డ వసంత సేన. ఇది ఇంపార్టెంట్ చూడండి. జీవితం శాకారుని చేతుల్లో పడ్డ వసంత సేన అని చెప్పేసి అన్నది ఎవరు అని అడుగుతారు నగ్నముని. ఈ వసంత సేన ఎవరు, శాకారుడు ఎవరు అంటే మీకు మృచ్చకటికము అని చెప్పేసి ఒకటి ఉన్నది. విశాఖ దత్తుడు రచించినటువంటిది, శూద్రకుడు అనుకుంటా. మృచ్చకటికము అని చెప్పేసి ఒక రచన ఉన్నది. ఆ మృచ్చకటికం మట్టితో చేసినటువంటి బొమ్మలో హీరోయిన్ వసంతసేన, విలన్ వచ్చేసి శాకారుడు. అందుకని చెప్పాడు జీవితం శాకారం చేతిలో పడ్డ వసంతసేన అన్నది ఎవరు అంటే నగ్నముని. ఆ తర్వాత సమాజం శిరచ్ఛేదం పాలైన చారుదత్తుని మహాప్రాణం అన్నది ఎవరు అంటే ఇది జ్వాలాముఖి అనుకుంటా. ఒక్కసారి కొటేషన్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 2 కలిపి ఉన్నాయి అనుకుంటా. సరే, ఇది నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు సరిగ్గా చెప్తాను. ఆ తర్వాత చరిత్ర పుటల్లో చెదతిన్న అదో జ్ఞాపికలు పుణ్యభూమి పొలిమేరలో విస్తరిస్తున్న విస్తర్లు అన్నది ఎవరంటే గుంటూరు యేసుపాదం. తర్వాత ఇవన్నీ కూడా దళిత సాహిత్యానికి సంబంధించినటువంటివి.
ఇది దళిత సాహిత్యానికి సంబంధించినటువంటిది. మరొక వీడియోలో మళ్ళొకసారి దళితవాద నేపథ్యాన్ని సంఘ సంస్కరణ అన్నీ కూడా దళితవాదానికి సంబంధించినవి కదా. మరొక వీడియోలో సంఘ సంస్కరణ ఉద్యమానికి సంబంధించినటువంటి కవులు, కవితలు అట్లాగే విశేషాలను చెప్పుకుంటూ చివరిలో ఆ సంఘ సంస్కరణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది కూడా వివరంగా చెప్తాను. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మరొక వీడియో చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.